అనే విషయము అర్థం కాని స్థితిలో చాలా దినాలు, చాలా సంవత్సరాలు మనము మన పితరులు కూడా దేవుణ్ణి అనుకొని సేవించుకుంటూ వచ్చాం. కానీ దేవుడు మాట్లాడతాడు అనే ఆ పదం ఈరోజు నిజంగా మాట్లాడే జీవం కలిగిన దేవుని యొద్దకి మనల్ని నడిపించింది. ఆయన మాట్లాడే దేవుడు ఆయన. ఈ అనుభవాలు మనందరికీ కూడా ఉన్నాయి. దేవుడు మాట్లాడటము అనేది చాలా పద్ధతులు ఉన్నాయి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో దేవుడు మాట్లాడి మళ్ళీ ఓదార్చి ధైర్యపరిచి ఆయన తన కార్యాలు నిత్యము మన మధ్యలో జరిగిస్తూనే ఉంటాడు. అయితే ఒక విషయం ఏమిటి అంటే, మన జీవితాల్లో దేవుడు స్వరము విన్న దినాలు ఉన్నాయి, దేవుని యొక్క దర్శనాలు చూసిన దినాలు ఉన్నాయి, దేవుని ప్రత్యక్షతలు కూడా అనుభవించిన దినాలు ఉన్నాయి. కానీ రాను రాను కాలక్రమేపా కొందరి జీవితాల్లో దేవుని స్వరము దూరం అయిపోయింది, దేవుని దర్శనం దూరం అయిపోయింది. దేవుడి గురించి ఆలోచనకి వెళ్ళినా కూడా దేవుడు ఆలోచన చెప్పలేని స్థితికి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఈ వ్యత్యాసం జరుగుతుంది అనేది జాగ్రత్తగా మనం గమనించాలి. ఒకప్పుడు దేవుడు మాట్లాడాడు, ఈరోజు ఎందుకు దేవుడు మాట్లాడటలేదు? ఒకప్పుడు ఆయన దర్శించాడు, ఈరోజు ఎందుకు ఆయన దర్శించటలేదు అనే అనేకమైన సందేహాలు మన జీవితంలో ఉన్నాయి. కొంతమంది మాట్లాడుతూ, తొలి దినాల్లో మేము దేవుని యొద్దకు వచ్చినప్పుడు ప్రార్థన చేయగానే దేవుడు సమాధానం ఇచ్చాడు, ప్రార్థన చేయగానే ఆయన దర్శనం చూపించాడు, ప్రార్థన చేయగానే సమాధానం ఇచ్చాడు, ఈరోజు దేవుడు మాతో మాట్లాడటం లేదు అని. ఈరోజు మా కష్టంలో దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మాకు ఉత్తరం ఇవ్వటం లేదు అనేవారు కూడా లేకపోలేదు. అవునంటారా కాదంటారా? ఒకప్పుడు మాట్లాడాడు, మరి ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదు? ఒకప్పుడు దర్శించాడు, ఇప్పుడు ఎందుకు దర్శించట్లేదు ఆయన? లేఖనాల్లో నుంచి జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో సమూయేలు రాసిన మొదటి గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. సమూయేలు రాసిన మొదటి పుస్తకము 3వ అధ్యాయము 21వ వాక్య భాగం. షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. చూడండి, ఇక రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, షిలోహులో దేవుడైన యెహోవా మరలా దర్శనము ఇచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుతూ వచ్చెను. జాగ్రత్తగా నా వైపు చూడాలి. ఇక్కడ షిలోహులో ఏముంది అంటే దేవుని మందిరం ఉంది. జాగ్రత్తగా గమనించాలి. షిలోహులో దేవుని యొక్క మందిరం ఉంది. ఈ మందిరంలో అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, దేవుడైన యెహోవా మరలా మాట్లాడుతున్నాడంట, మరలా ఆ ప్రజలను దర్శించటానికి వచ్చాడంట. మరలా అంటే అర్థము మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒక దినాన ఆయన మాట్లాడుతూ దర్శించిన దేవుడు మధ్యలో ఎందుకో చాలా దినాలు గ్యాప్ వచ్చింది. మరలా ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడు మనతో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కొద్ది కాలము దేవుని యొక్క స్వరము కానీ మాట కానీ రాని కాలము, మరలా దేవుడు దర్శించే కాలాలు కూడా మన జీవితంలో ఉన్నాయి. ఇక్కడ కూడా షిలోహులో దేవాలయము ఉంది. ఇక్కడ ఏలీ యాజకుడిగా ఉన్నాడు. ఈ దేవాలయంలో ఏలీ యాజకుడిగా ఉన్నాడు. యాజకుడిగా ఉన్నప్పుడు అనేక మంది దేవాలయానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మనవలు ఆలకిస్తున్నాడు, వారికి కృప చూపుతూ వారి యొక్క ప్రార్థనకి తగిన ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు. అయితే ఇదే సందర్భంలో హన్నా కూడా ఈ షిలోహులో ఉన్న దేవాలయానికి వచ్చింది. నాకు గర్భఫలం లేదు, నాకు గర్భఫలం కావాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి
చక్కని గర్భఫలం ఇచ్చినది కూడా ఈ షిలోహు మందిరములో. ఈ మందిరములో దేవుని దర్శనం ఉంది, దేవుని యొక్క వాక్కు ఉంది, దేవుని స్వరం వింటూ ఉన్నారు ప్రజలు, దేవుని యొక్క మేలులు దీవెనలు పొందుకుంటూనే ఉన్నారు. అప్పుడు యాజకుడిగా ఉన్న వ్యక్తి ఏలి. ఇక్కడ మనం గమనించగలిగితే ఏలి ఉన్న కాలములో ఈ స్వరము వినిపిస్తూ ఉంది, మాట్లాడుతూనే ఉన్నాడు. అలానే హన్నా ప్రార్థన చేసింది, అలా అనేక మంది ప్రార్థనలు ఆలకించాడు. అయితే కొద్ది దినాల తర్వాత దేవుని యొక్క దర్శనము కానీ వాక్కు కానీ కరువు అయిపోయింది ఆ ప్రదేశంలో. అందుకు ఇక్కడ రాసిన మాట ఏమిటి అంటే, యెహోవా మరలా దర్శనమిచ్చుచున్నాడు అని రాస్తూ ఈ మాటని మనం గమనిస్తే ఎందుకు ఈ మధ్య కాలంలో దేవుడు మాట్లాడలేదు అనే విషయాన్ని గమనిద్దాం. ఇక్కడ ఏలి యాజకుడిగా ఉన్నాడు. ఏలీకి 2 కుమారులు ఉన్నారు. ఈ ఏలి కుమారులు కూడా యాజకత్వాన్ని జరిగించే దినాలు వచ్చాయి. ఏలి పిల్లలు కూడా పెద్దవారయ్యారు. ఏలి కూడా సుమారు 90-98 సంవత్సరాలు వయసు వచ్చింది, పెద్దవాడయ్యాడు. ఇప్పుడు పిల్లల బాధ్యత తీసుకొని సేవా క్రమాన్ని నడిపించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో జరిగినది ఏమిటి అంటే, ఆ పిల్లలు దేవుడికి నచ్చని విధంగా వారు ప్రవర్తిస్తున్నారంట. ఆ మాట ఏమని రాయబడి ఉంది బైబిల్లో? ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయుండిరి అని రాయబడి ఉంది. ఏలి ఈ దైవ సేవకుడి యొక్క కుమారులంట మిక్కిలి దుర్మార్గులయ్యారంట, దేవుడిని ఎరగని వారిగా ఉన్నారంట. ఏంటి ఎరగలేదు? వీరు దేవాలయంలో లేరా? వీరు వాక్యం చదవటలేదా? వాక్యం చదువుతున్నారు. వీరు తండ్రితో పాటు చిన్నతనం నుంచి దేవాలయంలోనే ఉన్నవారే కానీ దేవుడిని ఎరగని వారు. అసలు దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది ఎరగని పిల్లలుగా ఉండిపోయారంట. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా దేవాలయానికి వస్తున్నాం, మనం దేవుడి యొక్క ఉపదేశం దగ్గర కూర్చుంటున్నాం, అనేకమైన కార్యాలు దేవుడు మన ముందు జరిగిస్తున్నాడు. మనము దేవుణ్ణి ఎరిగామా? మనం ఎంతవరకు దేవుణ్ణి ఎరిగాం? ఎంతవరకు దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క ప్రేమ మనకు అర్థమైంది? ఈ మాటలు చదువుతున్నప్పుడు దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి. మన ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎంతవరకు ఎరిగావు నన్ను? నువ్వు నన్ను ఎంతవరకు తెలుసుకున్నావు? ఈరోజు మనం కూడా దేవుని మాట వినకుండా దేవుడికి నచ్చనివి చేయటానికి దేవుడు ఎన్ని మారులు చెప్పినా కూడా హృదయాలు కఠినపరుచుకొని మన చిత్తాన్ని నెరవేర్చుకోవాలి అనే ఒక ధోరణి ఉండటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడిని ఎరగని ప్రజలుగానే మనం ఉన్నాం. మందిరానికి వస్తే రావచ్చు, బైబిల్ చేత పట్టుకొని ఉండొచ్చు, కానీ మనం ఎలా ఉన్నామంటే దేవుని ఎరగని ప్రజలు. ఎరిగిన వారు ఎలా ఉంటారు, ఎరగిన వారు ఎలా ఉంటారండి? దేవుని బాగా ఎరిగిన వారు దేవుని మీద ఉండే ప్రేమ వేరు, ఆయన మాట వినే విధానం వేరు, వారికి భయపడే విధానం వేరు. దేవుడిని ఎరగని ప్రజలకి భయము ఉండదు. ఒకవేళ తప్పు చేసినప్పుడు తప్పు అని తెలిసినప్పుడు తప్పును సరి చేసుకునే మనస్సు వారికి ఉండదు. ఇక్కడ ఏలీ కుమారుడు కూడా దేవుని ఎరగని వారిగా ఉన్నారంట. చేస్తుంది ఇదిగో తన ఏలీ తన తండ్రి తర్వాత తన సేవలో వారి కూడా పాలిభాగస్తులుగానే ఉన్నారు. ఎందుకు వీరు దుర్మార్గులయ్యారు? ఒక దినాన దేవుడు ఏలీతో మాట్లాడాడు, అయ్యా నీ పిల్లలు చెడు మార్గంలో వెళ్ళిపోతున్నారు, వారు చేస్తున్న క్రియలు ఇలా ఉన్నాయి అని దేవుడు ఒక దినాన ఏలీతో చెప్పినప్పుడు ఏలీ తండ్రి తన పిల్లలను గద్దించాడు, అయ్యా ఇది పద్ధతి కాదు, మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాం కదా, మనం ఈ తప్పు చేయకూడదు అని దేవుడు మందలించాడు తన పిల్లలని. మందలించినా కూడా పిల్లలు వినలేదు. అక్కడ రాయబడి ఉన్న మాటలు మనం గమనించుకుంటూ వస్తే వారు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయో అవి కొన్ని మాటలు ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు. ఏలీ కుమారులు
స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని, రెండవది దేవుడి సన్నిధికి వారు ప్రజలు తీసుకొని వచ్చిన బలి మాంసముని వారు ముందుగా మాకివ్వండి అని వారి మీద ఒత్తిడి చేసేవారంట. అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి? జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, యాజకులు చేయుచూ వచ్చిన పని ఏం చేశారంటే, జనుల విషయంలో ఈ యాజకులు ఎవడైనా బలి పశువును వధించిన మీదట, అది దేవునికి ఒక బలి పశువును వధించేవారు ఆ దినాల్లో. గొర్రెనో మేకనో ఏదో దాన్ని వధించేవారు. బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా ఈ యాజకులు వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో గాని తప్పేళ్లలో గాని దేనులైతే వండుతున్నారో ఈ బలి మాంసాన్ని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత ఎన్నైతే బయటకు వస్తాయో ఇదంతయు నాది అనేవారంట. వీరి యొక్క ప్రవర్తన విధానం మారిపోయింది. మరొక విషయాన్ని తెలియజేస్తూ ఇంకేం చేసేవారంటే, వీరు క్రొవ్వును దహింపక మునుపు బలర్పించిన తర్వాత దాని కొవ్వుని మాంసాన్ని దహించేవారు దహన బలిగా దేవుని యొద్ద. అయితే ఈ యాజకులు వీళ్ళు ఏం చేసేవారు అంటే, క్రొవ్వును దహించక ముందే యాజకులు యొక్క పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వండించటానికి మాంసమిమ్ము ఉడకబెట్టిన మాంసము అతడిని యొద్ద తీసుకొనడు, ఉడకబెట్టిన మాంసముని యొద్ద తీసుకోడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారిని క్రొవ్వును దహింతురు, తరువాత నీకు మనసు వచ్చినంత తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతంగా తీసుకుంటాము అని చెప్పారు. ఇది దేవాలయంలో జరుగుతుంది. దేవుని సన్నిధిలో ఉన్న యాజకుల యొక్క ఒక ప్రవర్తన గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు హెచ్చరించాడు, మీరు చేస్తుంది తప్పు అని. ఏలీతో చెప్పాడు, ఏలీ నీ పిల్లలు తప్పిపోతున్నారు, మార్గం తప్పుతున్నారు, నీ పిల్లల్ని సరైన మార్గంలో పెట్టు అన్నప్పుడు ఏలీ చెప్పినా కూడా వారి మనసులు మార్చుకోలేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని మనం చేసే తప్పులు, కొన్ని చేసే మన తొందరపాటు పనులు ఒక దినాన కృప కలిగిన దేవుడు దాన్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. హెచ్చరించినప్పుడు మన స్వభావాన్ని మనం మార్చుకోవాలి, మన ఆలోచనని మనం మార్చుకోవాలి, మన పద్ధతిని మనం మార్చుకోవాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి నేను చేసింది తప్పే అని సరి చేసుకోవాలి అని దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఆ సమయంలో మాట్లాడినా కూడా వీరు వినలేదంట. అందుకే ఏలీ కుమారులు గురించి రాస్తూ వారు యెహోవా ఎరగని వారిగా ఉన్నారంట, మిక్కిలి దుర్మార్గులు. దేవుని ఎరగలేదు, వారు దేవుని ప్రేమ ఎరగలేదు. అందుకే వారి పనులు వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇంకా బలి అర్పించలేదు. ఈలోపే యాజకుడు కొంతమందిని పంపించాడు, సేవకుడు, ఇదిగో మీరు బలి అర్పిస్తారు కదా, బలి అర్పించినప్పుడు మీరు వండి ఇచ్చిన మాంసం మాకొద్దు, ఆ మాంసమే ముందుగా మాకు ఇవ్వండి, ఆ మాంసం మాకు ఇవ్వండి. వారు చెప్తారు, ఈ కొవ్వును దహించిన తర్వాత దేవునికి చేయవలసిన నైవేద్యం ఇచ్చిన తర్వాత నువ్వు ఎంత కావాలో అంత తీసుకో అని చెప్తే, అలా కుదరదు, ముందు మాకివ్వాలి, లేకపోతే బలవంతంగా మేము తీసివేసుకుంటాము అన్న ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మనందరి జీవితాల్లో కూడా మీరు ఆలోచించేయండి. ఈరోజు సంఘ పరిచర్యలో కూడా అనేక మంది మనుషులు దేవుని వెంబడించకుండా ఉండే విధంగా అడ్డుబండలుగా తయారయ్యారు అని చెప్తున్నారు. ఒక ఆహారం కొరకు, ఒక ధనం కొరకు, ఒక ఈ పరిస్థితులన్నీ ఏం చేస్తున్నాయంటే దేవుని సన్నిధికి ప్రజలను రాకుండా ఆటంకపరిచే విధంగా ఉన్నాయి అని తెలియచేస్తూ ఉన్నారు. ఈరోజు మందిరాల్లో కూడా డబ్బు విషయంలో ఎన్ని రకాలుగా మనుషులని చాలా మంది విషయాలు చెప్తారు. మమ్మల్ని లాగేసుకుంటున్నారు, మమ్మల్ని పిండేసుకుంటున్నారు, మా దగ్గర బలవంతంగా, మా మనసుకు నచ్చకపోయినా దాన్ని
ఏదో ఒక విధంగా వారు లాగేసుకుంటున్నారని దుఃఖపడిన ప్రజలు అనేక మంది ఉన్నారు. ఆ రోజు మాంసం అవ్వచ్చు, ఆ రోజు దేవుడికి అర్పించడానికి మాంసం తెచ్చారు. ఈరోజు దేవునికి అర్పించడానికి ఏదో మనం ఇస్తున్న కానుకలో, కృతజ్ఞతార్పణలో, మొక్కుబడిగా ఏదో మనం దేవుడికి ఇవ్వటానికి వస్తున్నప్పుడు దాని విషయంలో కూడా బలవంతం చేస్తున్నారంట. ముందు అది నాది. ఇవన్నీ నేను వివరించడానికి కాదు, కానీ మనందరికీ తెలిసిన సత్యాలు ఇవి. ఇవన్నీ కూడా అనేక మంది ప్రజలు దేవుని యొద్దకు రావటానికి అడ్డుగా ఉన్నాయి. ఆ రోజు అలానే బలవంతం చేస్తున్నారంట. వీరు ముందు మాకు కావాలి, ఇంకా దేవుడు పని జరగలేదు, కానీ వారి కడిపే వారి దేవుడు అని రాత్రి మాట్లాడాడు దేవుడు. వారి కడిపే వారి దేవుడు, వారు దేవుని ఎరగలేదు. వీళ్ళకి తెలిసింది ఏమిటి అంటే ఆ ముసుగులో తన జీవితంలో సుఖాన్ని, సౌఖ్యాన్ని అనుభవించడం అనేది వారు కోరుకున్నది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ పరిస్థితుల మధ్య యెహోవా వాక్కు అక్కడ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేని పనులు మనం చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవునికి నచ్చని విధంగా మన జీవితాన్ని కొనసాగిస్తామో, దేవుని దర్శనాలు మనకి దూరం అయిపోతాయి. దేవుని స్వరము కూడా మనకు దూరం అయిపోతుంది. దేవుని ప్రత్యక్షతలు కూడా అంత ఇదిగా మన దగ్గరికి రావు. కారణం ఏంటి? ఇక రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. మరలా ఎందుకు దర్శనం ఇచ్చాడో తెలుసా? దర్శనం ఇవ్వకపోవటానికి కారణం మీకు చెప్పాను. మరలా దర్శనం ఇవ్వటానికి కారణం ఏంటంటే, అది కంటిన్యూ చేస్తే అక్కడ మరొక మాట అన్నాడు, యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమవుతూ వచ్చెను. ఇప్పుడు ఏలీ కుమారులతో దేవుడి వాక్కు ప్రత్యక్షమవుతూ రాలేదంట. సమూయేలు దేవుడికి ఇష్టంగా, దేవుడికి అనుకూలంగా, దేవుని మాటని వినే వ్యక్తిగా ఉన్నాడు గనక సమూయేలుతో మాట్లాడటానికి యెహోవా వాక్కు మరలా ప్రత్యక్షమైంది. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా మనం కూడా ఎలా ఉంటున్నామో మనం పరిశీలన చేయాలి. ఒకప్పుడు దేవుడి దర్శనం, దేవుడి ప్రత్యక్షతలు వచ్చాయి. ఈరోజు దేవుని దర్శనము, దేవుని ప్రత్యక్షతలు లేవు. కారణం ఏంటి? మనం కొన్ని కలలు కంటూ ఉంటాం. మనం కంటున్న కలలు దేవుడు ఏదో మాట్లాడేశాడు అనుకుంటాం. మనం అపవాది మన భ్రమపరుస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. చాలామంది ఏదో కలలు వస్తాయి, రోజు ఏదో కలలు కంటూ దేవుడు మాతో మాట్లాడుతున్నాడే అనుకొని భ్రమపరిచేవాడు ఒకడు ఉన్నాడు. ఒకవేళ మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదు అని ఆలోచించగలుగుతాం. కానీ ఏదో కల వస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అనుకొని ఒక భ్రమలో ఏదో మన భక్తిని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతాం. అందుకే వెలుగుదూత ఎవరని చెప్పుకున్నాం? ఎవరమ్మా వెలుగుదూత? వెలుగుదూత దేవుడైతే వెలుగుదూత వేషం వేసుకొని వచ్చిన వాడు అపవాది. ఈ అపవాది ఏం చేస్తాడు అంటే, వెలుగుదూత వేషం వేసుకొని, వెలుగుదూత అంటే దేవుడి వేషం వేసుకొని వచ్చి మోసం చేస్తూ ఉంటాడు. ఏదో పనికిరాని కలలేస్తాడు. ఏదో పనికిరాని కలలు రాగానే అబ్బో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నువ్వు అనుకుంటావు. ఇది భ్రమపరుస్తాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. భక్తిని మీరు జాగ్రత్తగా నేర్చుకోకపోతే అపవాది మనల్ని మోసం చేస్తాడు. అందుకే వారు దేవుడిని ఎరగని వారై, మనం కూడా దేవుని ఎరగని వారిగా ఉంటే అపవాది మోసం చేస్తాడు. గుర్తు పెట్టుకోండి. చాలా మంది భ్రమ, ఏయో కళ్ళు వచ్చాయి, అది వచ్చాయి, ఇది వచ్చాయని. అవి కొన్ని నీ ఆలోచనల ద్వారా వస్తే, కొన్ని నీ అలసట ద్వారా వస్తే, కొన్ని అపవాది తీసుకొని వచ్చి నీ ముందు పెట్టి నిన్ను దేవునికి దూరం అయిపోయావు అనే స్థితిని తెలియచేయకుండా నిన్ను మభ్య పెడుతూ ఉంటాడు. అందుకే దేవుని వాక్యం మనకు ప్రత్యక్షం కావాలి. ఈ దర్శనాలను మోసం పోవచ్చు, కళల ద్వారా నువ్వు మోసపరుచుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్కు మనల్ని ఎప్పుడు కూడా మోసపరచనివ్వకుండా కాపాడేది దేవుని యొక్క వాక్కే. మనందరి జీవితాల్లో కూడా మీరు గమనించండి. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దినాలు గడిచే. ఒకప్పుడు దేవుడికి దగ్గరగా ఉన్నాం, ఈరోజు దేవుడికి స్వరము, దేవునికి దర్శనానికి దూరం అయిపోయాం. చాలా దూరం అయిపోతూ ఉన్న కారణం ఇదే.
దేవుడికి అయిష్టంగా ఉన్నంత కాలము దేవుని యొక్క స్వరం మన యొద్దకు రాదు. ఎప్పుడైతే మనం సరి చేసుకొని దేవుని యొద్దకు వస్తామో దేవుడు మరలా దర్శిస్తాడు. అందుకే దేవుడి వాక్యం ఏముంటుంది అంటే, దేవోక్తి లేని ఎడల, చూడండి, దేవోక్తి అంటే దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క మాట కానీ మనము తెలుసుకోకపోతే మనకు ఒక క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. హద్దు ఉండదు. ఇంకా దేవుని మాట ఏం చేస్తుందంటే మనకు కంట్రోల్ చేస్తుంది. మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా నడవాలి, మీరు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే మీరు క్షేమంగా ఉంటారు అని మన కంట్రోల్ చేసేది దేవుని యొక్క వాక్కు. మరి షీలోకులో ఒకవేళ దేవుని యొక్క వాక్కు రాకపోతే, దేవుని దర్శనం రాకపోతే, అక్కడ మీరు గమనించండి, అక్కడ ఈ యాజకులు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడి మాట వినేవారు కాదు. వారు కూడా దేవుని ఎరగని ప్రజలుగానే, దేవుడి నామాన్ని పెట్టుకొని దేవుని ఎరగని ప్రజలుగా వారు ప్రవర్తిస్తూనే ఉండేవారు. ఏంటి, దేవుని వాక్కు రాకపోతే ఏమవుతుంది? చదివాము, ఇప్పుడు మళ్ళా చదవండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి చాలా అవసరం అండి మనకి. దేవుని స్వరము చాలా అవసరం. దేవుని వాక్యము ఎంత అవసరమో ఈరోజు సంఘం తెలుసుకోవాలి. మనందరం దేవాలయానికి వస్తూ దేవుని ఎరగని ప్రజలుగా ఒకవేళ ఉంటున్నామేమో, అందుకే దేవుడి మాట వినటం లేదేమో. దేవుడి మాట వినటం లేదు, దేవుని మాట అధిగమిస్తున్నాము, దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాము అంటే మనందరము దేవుని ఎరగని ప్రజలుగానే ఉన్నాము అనే విషయాన్ని గమనించండి. ఎప్పుడైతే దేవుని ఎరిగి దేవుని వాక్యం వింటూ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మన మనస్సు కానీ మార్చుకుంటే ఆ దేవుని యొక్క కృపని పొందుకునే వ్యక్తులుగా మనందరము ఉంటాం. అయితే ఏం జరిగింది? ఒక సందర్భంలో ఈ ఏలీ దినాల్లోనే ఇశ్రాయేలీయుల మీదకి ఒక యుద్ధం వచ్చింది. ఎవరు? ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు. జాగ్రత్తగా గమనించండి అమ్మా. దేవుడు చాలా బలవంతుడు. వీరి మీదకి యుద్ధం చేయాలంటేనే శత్రువులకు ఒక భయం. ఎందుకు వారు భయపడేవారో తెలుసా? దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన ఉండి ఎన్ని బలమైన కార్యాలు చేశాడో అన్ని జనాంగం అందరూ చూశారు. ఎర్ర సముద్రం ఎలా పాయలు చేశాడో ఇవన్నీ కార్యక్రమాలు చూసిన జనాంగము వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే భయపడే రోజులవి. అయితే ఒక దినాన యుద్ధం వచ్చింది. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు వీరు కూడా యుద్ధంలోకి వెళ్ళారు. అయితే ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోయారు. సుమారు ఒక 4000 మంది హతులైపోయారు. ఎవరు? దేవుని పిల్లల హతులయ్యారా? వచ్చిన శత్రువులు హతులయ్యారా? దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు శత్రువుల చేతిలో 4000 మంది చనిపోయారు యుద్ధంలో. జాగ్రత్తగా గమనించాలి. ఈ 4000 మంది చనిపోయినప్పుడు వీరు బాగా బాధపడ్డారు. పెద్దలు వచ్చారు, ఇశ్రాయేలు పెద్దలు, ఈ సేవకులు అందరూ కూర్చొని ఆలోచన చేశారు. అదేంటి, ఇప్పుడు వరకు మనకు అపజయాలు లేవు కదా, ఈరోజు ఏంటి శత్రు చేతులు మనం ఓడిపోయాం అని కొన్ని ఆలోచన చేస్తూ వారికి ఒక ఆలోచన తట్టింది. మరలా యుద్ధానికి వారు వెళ్ళినప్పుడు వారంట మందసాన్ని మనం కానీ యుద్ధ భూమిలోకి తీసుకొని వెళితే మనకి జయం వస్తుంది అని ఒక ఆలోచన చేశారు. అదేనా? ఒకసారి ఆ మాట చదవండి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? అది ఎందుకు ఓడించెను?
మనం అపజయం వచ్చినప్పుడు ఈ విషయమైన మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈరోజు మనం అనుకున్నది సాధించలేకపోతున్నాం? ఎందుకు మనం తలపెట్టిన దానిలో మనం ఓడిపోతున్నాం? కారణం ఏంటి? ఎందుకు ఈ అపజయాలు మన జీవితంలో వస్తున్నాయి అని మనకి ఎదురు దెబ్బ తగిలినప్పుడన్నా మనం ఆలోచించాలి. మనం ఓడిపోతున్నప్పుడన్నా ఆలోచించాలి. ఎందుకు ఈ కష్టాలు మన జీవితంలోకి వస్తున్నాయి, ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయి అని ఒక్క నిమిషం నువ్వు ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ వీరందరూ ఆలోచన చేశారంట. ఎందుకు ఓడించెను, శత్రువులు మనల్ని ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య ఉంచుకొందుము రండి అని. అది మన మధ్య ఉండిన ఎడల ఆ మందస్సము గాని మన మధ్యలో ఉంటే అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించును అనుకున్నారు. ఏం ఆలోచించారో తెలుసా? ఇప్పుడు మనం విజయం సాధించాలి అంటే మన మందస్సాన్ని, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఈ మందస్సాన్ని యుద్ధ భూమిలోనికి తీసుకొని వెళ్ళాలి. మందస్సము అంటే దేవుని యొక్క సన్నిధి. ఇది తీసుకొని వెళితే మనకు విజయం వస్తుంది అని ఆలోచించారే కానీ ఎందుకు అసలు ఓడిపోయాము అనే సమాధానాన్ని వారు వెతకలేదు. ఎందుకు అపజయం వస్తుంది అనే విషయాన్ని వారు వెతకలేదు. ఎందుకు ఈ అపజయానికి కారణం ఏంటి అని వారు దేవుడి దగ్గర విచారణ చేయలేదు. కానీ వారికి తోచింది ఏంటి అంటే మరలా మందస్సాన్ని తీసుకుని వెళదాం అనుకున్నారే కానీ వారి తప్పులు ఏంటో తెలుసుకునే ప్రయత్నము వారి సమయంలో చేయలేకపోయారు. అయితే మందస్సాన్ని తీసుకుని వెళ్ళారు యుద్ధ భూమిలోనికి. అందరూ కూడా ఇశ్రాయేలు జనాంగం కేకలు వేశారు, స్తుతించారు, దేవుని నామాన్ని ఘనపరిచారు. మందస్సం మన మధ్యలోనికి వచ్చింది, ఇక విజయం మనదే అని కేకలు వేసుకుంటూ వచ్చారు. ఈ అరుపులకి, ఈ కేకలకి శత్రువులు భయపడిపోయారు. అయ్యో మనం వెళ్ళామా, వాళ్ళ దేవుడు గొప్పవాడు, వాళ్ళ దేవుడు శక్తిమంతుడు, మనం వాళ్ళని జయించలేమేమో. ఈ కేకలు విని అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. కానీ వారిలో కొంతమంది ధైర్యం తెచ్చుకొని పండి యుద్ధానికి వెళదాం, మనకి జయమిస్తాడు అని చెప్పుకొని వారు మాట్లాడుకొని వారు యుద్ధ భూమిలోకి వచ్చినప్పుడు ఆ యుద్ధములోనంట సుమారు 30,000 మందిని హతమార్చారు. ఎవరిని? ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను. దేవుని పిల్లలు కాదు, దేవుని పిల్లలనే శత్రువులు 30,000 మందిని హతమార్చారు. అదేంటన్నా, మందస్సం వచ్చింది కదా యుద్ధ భూమిలోనికి దేవుడు సన్నిధి వచ్చింది కదా, అయినా ఎందుకు ఓడిపోయారు? అసలు వీరి ఓటమికి కారణం ఏంటో వీళ్ళు గుర్తుపట్టలా. వీళ్ళ అపజయానికి కారణం ఏంటో వీరు గుర్తుపట్టలేదు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఇది గుర్తుపట్టకపోతే మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా విజయాల కన్నా అపజయాలు మనకి ఎక్కువ వస్తూనే ఉంటాయి. నువ్వు పరిశీలన చేయాలి. మందస్సం వచ్చింది, వారు భయపడ్డారు, వారు అన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు శత్రువులు. ఎప్పుడైతే మందస్సం యుద్ధం భూమిలోకి వచ్చిందో ఇశ్రాయేలు అందరూ జయధ్వనులతో దేవుని మహింపరుస్తూ ఉన్నారు. ఈ జయధ్వనులు వారికి వినిపించినప్పుడు వారు ఏమనుకున్నారంట? వారి దేవుడు ఎంత గొప్పవాడు అనుకుంటున్నారు. అక్కడ ఫిలిష్తీయులు ఆ కేకలు విని, చూడండి జాగ్రత్తగా మాట, ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయులు దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమి? ఏంటి ఇంత కేకల ధ్వని, అంత గంభీరంగా దేవుని స్తుతిస్తున్నారేంటి అని అడిగి యెహోవా నిబంధన మందసము, దేవుని యొక్క నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని దడిసి దేవుడు దండులోనికి వచ్చాననుకొని, దేవుడు వారి మధ్యలోనికి వచ్చాడు అనుకొని, అయ్యో మనకు శ్రమ. దేవుడు వస్తే ఎలా ఉంటుందో శత్రువుకి తెలుసు, అపవాదికి తెలుసు. మన పక్షాన్ని కానీ దేవుడు వస్తే అపవాదిని ఏం చేస్తాడో తెలుసు. అందుకే శత్రువు అంటున్నాడు, ఇదిగో దేవుని మందసము వారి మధ్యలోనికి వచ్చింది, ఇక మనకు శ్రమే, ఇక మనకు నాశనమే. దేవుడు వారి మధ్యలోకి వస్తే ఎలా ఉంటుందో వారికి అర్థమైపోయింది. ఏమంటున్నారు ఇంకా? అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి. దేవుడి గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు చూసారా అన్యులు. మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి, ఆ మహాదేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? ఒక్కసారి గమనించండి. దేవుడు ఆ మాటలు ఆలకిస్తున్నప్పుడు
దేవుని యొక్క శక్తి ఎంతో శత్రువుకి తెలుసు. శత్రువు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనకు అర్థం కాలేదు మన దేవుడి యొక్క మహాబలం ఏంటో, ఆయన ఎంత శూరుడో, ఆయన ఎంత శక్తిమంతుడో మనకు అర్థం కాలేదు. వారు అంటున్నాడు, అయ్యో మాకు శ్రమ. మహాశూరుడగు ఈ దేవుడు దేవుని చేతిలో నుండి మమ్ములని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు అన్ని చెప్పుకుంటున్నారు. అసలు ఆ దేవుడు ఆ ప్రజల మధ్యలో ఉన్నప్పుడు అసలు ఐగుప్తులో 10 రకాల తెగులు పంపించి ఎలాంటి అద్భుత కార్యాలు చేశారో తలంచుకుంటూ చెప్తూ ఉన్నాడు. అక్కడ వారిని హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా, చూసారా, అవన్నీ ఆయన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈరోజు మనం కూడా దేవుని యొక్క కార్యాలు నిత్యము జ్ఞాపకం చేసుకుంటే మన శక్తిమంతులుగా మార్చబడతాం. అపవాదికి గుర్తున్నాయి కానీ ప్రజలకు గుర్తులేదు. అయ్యో నేను ఓడిపోతున్నాం కదా, ఎందుకు ఓడిపోయామో అని గుర్తుపట్టుకోకుండా వారు మందస్సాన్ని తీసుకొని వెళ్ళారు. ఈరోజు మన జీవితంలో కూడా నీవు దేవుని ఎరగని వాడిగా ఉండి ఈరోజు పరిస్థితుల మధ్య మనం కూడా కొన్నిసార్లు ఇదిగో బైబిల్ పట్టుకొని వెళ్తాం. దెయ్యం వస్తుంది, సాతాను వస్తుంది అని మన తల కింద పెట్టుకుంటాం దీన్ని. లేదా కొన్ని పరిస్థితుల్లోకి దీన్ని పట్టుకొని వెళ్తాం. ఇది తీసుకొని వెళ్ళటం వల్ల ఏ ప్రయోజనము లేదు అని వాక్యం చెప్తుంది. మందసాన్ని తీసుకొని వెళితేనే ప్రయోజనం లేదు. ఈరోజు మన జీవితంలో కూడా దెయ్యం పట్టిన వారికి బైబిల్ తీసుకొని తల మీద పెడతాం. తల మీద పెడితే నువ్వు దేవుని ఎరగని ప్రజలుగా మనం ఉండి దేవుడి శక్తిని ఆశ్రయించిన ప్రజలుగా ఉండి మనం ఏం సాధిస్తాం చెప్పండి? ఇది తీసుకొని ఎక్కడికి వెళ్తాం? బైబిల్ పట్టుకొని ఏం చేయమొస్తుంది? ఈ వాక్యం మనలోకి లేకుండా, మన హృదయంలో లేకుండా ఈ బైబిల్ పట్టుకొని ఏ కార్యాలు చేయడానికి వెళతాం? అందుకే మందస్సము ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళినా కూడా యుద్ధంలో వారికి జయం రాలేదు. ఉండవలసింది వాక్యం ఎక్కడ కాదు, ఇది మన హృదయంలో ఉండాలి. ఈ వాక్యం మన హృదయంలోకి వస్తే మన దేవుని ఎరిగిన ప్రజలుగా ఉంటాం. మన విశ్వాసంలో బలవంతులం అవుతాం. మనం ఎంత దేవుని గురించి తెలుసో అపవాది అంత భయపడతాడు. మన దేవుని గురించి తెలియని వారిగా ఉన్నామనుకో అపవాది భయపడ్డు. వాక్యం ఇక్కడే ఉంటుంది. దీనిలో ఉండి ఈ గ్రంథం తీసుకొని సాతాన్ని ఏది నువ్వు దడిపించాలన్న వాడు ఎలా దడవడు? అందుకే వాక్యం చెప్తుంది, ఆ వాక్యం నీ హృదయంలోనికి రావాలి. ఆ వాక్యం నీ హృదయంలోనికి రావాలి. ఆ వాక్యాన్ని నువ్వు విశ్వసించాలి. ఆ వాక్యాన్ని నువ్వు హత్తుకోవాలి. నువ్వు ఆ వాక్యాన్ని ప్రేమించాలి. అప్పుడే నీకు జయం. కానీ లేకపోతే ఇది పట్టుకొని మనం తిరిగినంత మాత్రాన ఏ జయము రాదు. దెయ్యం పెట్టిన వాళ్ళ దగ్గరికి ఏం చేస్తాం? బైబిల్ పట్టుకొని వెళ్తాం. బైబిల్ పట్టుకొని వెళ్తే దెయ్యం పారిపోదు. ఆ దేవుని వాక్యం మనలో ఉంటే, ఆ దేవుడి యొక్క వాక్యం మనకు అర్థమయ్యి ఆ వాక్యాన్ని ఉచ్చరిస్తే ఆ వాక్యానికి భయపడి అపవాది పారిపోతాడు. ఓ సందర్భంలో ఎలానే చేశారు. దేవుడి నామంతో దెయ్యం దగ్గరికి వచ్చి కొంతమంది ప్రార్థన చేశారంట. కొంతమంది దేవుని విశ్వాసం లేని ప్రజలు, దేవుని శక్తిని గ్రహించలేని ప్రజలు పౌలు చేస్తున్న అద్భుత కార్యాలను చూసి వీరు కూడా ఒకరోజు దెయ్యాన్ని వదలగొట్టడానికి వెళ్ళారంట. పౌలు గారు దెయ్యాలు వదలగొడుతున్నాడు కదా, పౌలు గారు చచ్చిన వారిని లేపాడు కదా, అలానే వీరు కూడా అదంతా చూసి మనం కూడా దెయ్యాలు వదలగొడితే కొంచెం డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకొని వచ్చారు దెయ్యాన్ని వదలగొట్టడానికి. మనకు కూడా బోల్డ్ డిమాండ్ ఉంది కదా, దెయ్యాలు వదలగొడితే మంచి డిమాండ్ ఉంది. మనాలు వచ్చి చెప్తారు, మేము 30,000 కట్టాం, అక్కడ 50,000 కట్టాం, అక్కడ 70,000 కట్టాం. దేనికి కట్టారంటే వీళ్ళు ఆ దెయ్యాన్ని వదల కొడతారని 30,000, 50,000, 70,000 కొట్టుకొని తిరుగుతారు. మంచి డిమాండ్ ఉంది. దెయ్యం బాగా డబ్బు సంపాదించిద్ది. బైబిల్లో చదివాం కదా, దెయ్యం పట్టిన ఆ చిన్నది బహు లాభాన్ని సంపాదిస్తుందంట. యేసుప్రభు దెయ్యాన్ని బయటికి వెళ్ళగొడితే వారందరూ పౌలు దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. వారందరూ ఏం చేశారు? లాభ సాధనం పోయింది అని ఈ ఎవరి మీద తిరుగుబాటు చేశారు? దైవ సేవకుడైన పౌలు శేల మీద తిరుగుబాటు చేసి గ్రామం నుంచి బహిష్కరించారు. మాకు లాభ సాధనం దెయ్యం ఉండాలి, దెయ్యం ఉంటేనే లాభం. ఈ దెయ్యాన్ని వెలగొట్టడానికి ఈ బైబిల్ ఎలా పట్టుకుని వెళ్తే దెయ్యం పోదు. ఇది పెట్టేసి మనం ప్రార్థన చేస్తాం. ఇదేం కొట్టక్కర్లేదు.
ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? ఆ హృదయంలో, నీ నోటిలో నుండి ఆ వాక్యాన్ని ఉచ్చరించినప్పుడే, ముఖ్యంగా ఆ దేవుని గురించి గ్రహింపు మనకు వస్తేనే కార్యాలు జరుగుతాయి. అయితే ఇక్కడ కూడా పౌలు దెయ్యాలు వెడగొడుతుంది చూశారంట. చూసి దెయ్యం వెదలగొట్టడానికి వచ్చారంట. ఒకసారి సందర్భం జ్ఞాపకం ఉంటే చదవండి. అపోస్తుల కార్యాల్లో 19:13. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులు అయిన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు. అది ఎవరు? వీరు అన్యులా? యూదులే కాదు, వీరు యూదులే. కానీ ఏ యూదులు అంటే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని, దేవుడి శక్తి తెలియని యూదులు వీరు. ప్రభుని శక్తిని ఎరగని యూదులు. ఏంటంటే ఇక్కడ పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను అని మాట చెప్పి ఏమని ప్రార్థన చేస్తాను? దెయ్యం పట్టిన దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు? పౌలు ప్రకటించు యేసు తోడు. మనం కూడా అంటే యేసుక్రీస్తు నామంలో దెయ్యాన్ని వెళ్ళిపోమని అంటాం కదా. ఈయన పౌలు చేయటం చూశారు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నారు వీరు. ఏమని? పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాము, మిమ్మల్ని విడిచి, ఈ వ్యక్తిని విడిచి వెళ్ళిపోండి అని దెయ్యాన్ని ఆజ్ఞాపించారు వారు. ఆ దెయ్యం ఏమంటది? ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును. యేసు ఎవరో తెలుసు, పౌలును కూడా ఎరుగుదును, సేవకుడైన పౌలు ఎవరో తెలుసు, కానీ మీరెవరు, అసలు మీరెవరు అని ఆ దెయ్యము వారి మీద పడి వారు బట్టలు దిగంబరులు అంటే బట్టలన్నీ ఓడదీసి తరిమి కొట్టాయంట దెయ్యాలు. వీరు కూడా యేసు నామాన్ని పట్టుకొని వెళ్ళారు. ఈరోజు మనం కూడా బైబిల్ పట్టుకొని వెళ్ళొచ్చు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, నువ్వేదో యేసునామాన్ని ఏదో మాట్లాడినంత మాత్రాన అవదది. నీవు గ్రహించాలి కదా, ప్రభు శక్తిని ఎరగాలి. అందుకే ఏలీ కుమారులు యెహోవా ఎరగని వారు దేవుడి సన్నిధిలో ఉన్నవారే. మనలాగా రోజు దేవాలయంలో కూర్చొని బైబిల్ చదువుతున్నవారే వీరు. కానీ దేవుని ఎరగని వారు. ఈరోజు సంఘంలో కూడా దేవుని ఎరగని ప్రజలు అనేక మంది ఉన్నారు. ఏదో వస్తే ఏదైనా మేలు చేస్తాడో, స్వస్థత ఏదో చేస్తాడని వస్తున్నామే కానీ ఆయన ఎరగని ప్రజలుగా మనకు ఉండిపోయామేమో. కానీ మందసం వెళ్ళింది, మందసం వల్ల పని కాలేదు. ఎప్పుడు పని అవుతుందో తెలుసా? ఏ విషయంలో అయితే దేవునికి మనం దూరం అయిపోయామో, దేవుడికి అయిష్టమైన మనం ఏం చేస్తున్నామో వాటిని సరి చేసుకుంటేనే మనకి విజయం. కానీ వాటిని సరి చేసుకోకుండా, మన దోషాలు విడిచిపెట్టకుండా, మన అతిక్రమాలని మనం సరి చేసుకోకుండా, ఒకవేళ మనం ఏదో దేవుడు చేస్తాడని వెళితే దేవుడు ఏమీ చేయడు. సౌలు జీవితంలో కూడా సౌలు దేవుడు ఎన్నుకున్నవాడు, ఇశ్రాయేలీయుల మొదటి రాజు. దేవుడే రాజుగా చేశాడు ఈ సౌలుని. సౌలుతో మాట్లాడేవాడు, సౌలుకి సన్నిహితంగా ఉన్నాడు దేవుడు. కానీ సౌలు దేవుడి మాటని ధిక్కరించి, దేవుడి మాటకి లోబడక, దేవుడి మాటని తృణీకరించి ముందుకు వెళ్ళిపోయాడు. వెంటనే దేవుడు ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయాడు దేవుడు. ఈరోజు గమనించి, ఎందుకు అప్పటి వరకు దేవుని ఆత్మ సౌలుతో ఉన్నాడు దేవుడు? ఎందుకు దేవుడు సౌలుని విడిచిపెట్టి వెళ్ళాడు అంటే, సౌలు చేసే ఆ దుష్క్రియ లేదా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్న ఆ ప్రవర్తన చూసి దేవుడు విడిచి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు గమనించండి, సౌలు దేవుడికి అంత దగ్గరగా ఉన్నాడు కదా. ఒక సందర్భంలో యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు ఈ సౌలుకి బాగా భయం వేసింది. శత్రువులు వచ్చేస్తున్నారు. దేవుడు ఏమన్నా ఏం చెప్పట్లేదు. ఎలా యుద్ధం చేయాలి, ఎటు వెళ్ళి యుద్ధం చేయాలి, ఎలా ఉంటే మాకు జయం వస్తుంది. దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు, దేవుడి దగ్గర బతిమిలాడాడు. దేవుడు సమాధానం ఇవ్వలేదు. చాలా ఏడ్చాడు, ప్రార్థన చేశాడు, ఏం చేశాడో. కానీ దేవుని యొక్క సమాధానం అయితే సౌలుకు రాలేదు. ఒకప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి, దేవుని ఆలోచనతో నడవబడిన వ్యక్తి, ఈరోజు దేవుడు ప్రార్థన చేసినా దేవుడు మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడలేదో గత దినంలో చెప్పుకున్నాం. దేవుడికి ఇష్టం లేని పని, దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేశాడు. కానీ పశ్చాత్తాపం రాకుండా తను దానిలో నిర్లక్ష్యంగా ఉన్నాడు కనుక దేవుడు విడిచిపెట్టాడు. అయితే వచ్చాడు, ప్రార్థన చేశాడు, దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేయాలి?
మాట్లాడే వరకు నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చోవాలి. అవునా కాదు? మాట్లాడి, ఏంటి ప్రభా నా ప్రాబ్లం, ఎందుకు నువ్వు క్షమించలేదు, అసలు ఏంటి నా తప్పు, ఎందుకు నువ్వు నాతో మాట్లాడట్లేదని అడగాలి కదా ఈ సౌలు. వెంటనే ప్రార్థన చేశాడు, దేవుడు చెప్పలేదు. వెంటనే బయలుదేరి దెయ్యం దగ్గర విచారణ చేయటానికి దెయ్యాల దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ముందు చెప్పాడు, వాటి దగ్గర నువ్వు తల వంచినా, వాటి ముందు చేయి జాపినా, వాటి జోలికి వెళ్ళినా జాగ్రత్త అని చెప్పాడు. కానీ ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయి దెయ్యాల దగ్గర విచారణ చేశాడు. దెయ్యాలతో మాట్లాడే స్థితికి వెళ్ళిపోయాడు. నువ్వేదో మరలా ఏమీ రాకుండా ఉన్నావు అనుకో, అయ్యో దేవుడు మాట్లాడలేదే అని కన్నీరు కార్చి దేవుడి దగ్గర పశ్చాత్తాపడి వెళ్ళిపోతావు కదా. ఎల్లనివ్వకుండా ఉండటానికి రెండు కళలో ఏదో నీకు చూపించేసి అలా ఉంచుతారు. అబ్బో దేవుడు రాత్రి నాకు ఎలా చెప్పాడు, అలా చెప్పాడు. ఏంటి నువ్వు తప్పు చేస్తున్నావు కూడా, నువ్వు అతిక్రమంగా ప్రవర్తిస్తున్నావు కూడా, నువ్వు దేవుడి మాట విననివాడిగా ఉన్నా కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? భ్రమపరుస్తాడు అపవాది, జ్ఞాపకం చేసుకోండి. అపవాది మనందరినీ భ్రమపరుస్తున్నాడు. ఒక్కవేళ అపవాది ఏమీ మనతో మాట్లాడలేదనుకోండి, మనం ఏం చేస్తాం? అయ్యో ఇంతకుముందు దేవుడు ఇలా చక్కగా మాట్లాడాడే, ప్రార్థన చేయగానే స్వస్థపరిచాడే, మన పిలవగానే పలికాడే, ఏంటి ఈరోజు పలకటలేదు అని ప్రార్థన చేస్తాం. లాస్ట్ టైం నేను సాక్ష్యం కూడా చెప్పాను. నేను కూడా తొలి దినాల్లో ప్రభు నమ్ముకున్నప్పుడు ఒక 6 నెలలు అయిందో సంవత్సరం అయిందో తెలియదు, మొదటిగా నేను దేవుడు నమ్ముకున్న సమయంలో దేవుడు చాలా విషయాలు నాకు ఏకాంత ప్రార్థనలో గడిపే అలవాటు ఎక్కువ ఉండేది. నీర్లీ చెప్పాను, 1 year నేను ఏకాంతంగానే ప్రభు దగ్గర నా యొక్క ఇంటిని అన్ని విడిచిపెట్టి ప్రార్థనలోనే, వాక్యంలోనే దేవుడితో గడిపేవాడిని. ఆ సంవత్సర ప్రార్థనలో దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడాడు. ఏమి చెయ్యకూడదు, నువ్వేమి చెయ్యాలి, ఏమి విడిచిపెట్టాలి, ఏమి నువ్వు ధరించుకోవాలి, చాలా విషయాలు నాతో మాట్లాడాడు. నా బైబిల్ గురించి అంత అనుభవం లేకపోయినా దేవుడు చెప్పిన ప్రతి మాట ఆ రోజులు నన్ను బలపరుచుకుంటూ స్థిరపరుచుకుంటూ వచ్చాయి. అయితే ఒక సందర్భంలో చిన్న మిస్టేక్ చేశాను. ఏ మిస్టేక్ చేశాను అంటే, దేవుడు ఏది వద్దు అన్నాడో ఆ పనే చేశాను. ఆ పని కూడా ఎందుకు చేశాను అంటే, చాలామంది క్రైస్తవులే కదా, అందరూ చేస్తున్న పనులే కదా, ఇదేముంది మనం కూడా చేస్తే పెద్ద తప్పేముంది అనుకున్నాను. కొన్నిసార్లు మనం కూడా దేవుడు వద్దు అని చెప్తాడు, కానీ కొంతమంది చేస్తున్న పనులు చూసి ఇది తప్పేంటి అని నువ్వు అడుగులు వేస్తావు. జాగ్రత్త గమనించండి, దేవుడు కొరకు ప్రత్యేకంగా ఉండే వ్యక్తుల విషయంలో దేవుడు అంత ఈజీగా ఒప్పుకోడు ఆయన. నేను కూడా తెలుసు దేవుడు ఎలాంటి వాటికి నువ్వు దూరంగా ఉండాలి అని చెప్పాడు. కానీ అప్పటికి నేను ఒక 1 year లోపే నేను దేవుని తెలుసుకున్న దినాలు అవి. అప్పుడు ఏకాంత ప్రార్థనలోనే ఉన్నాను. అయితే ఎప్పుడైతే అందరూ ఇది చేస్తున్నారు కదా, వారు దాన్ని మనం పిలిచారు కదా, ఆహ్వానించారు కదా, దానికి వెళ్తే తప్పేంటి అని ఒక ప్రదేశంలోకి నేను వెళ్ళాను. వెళ్ళటంలో తప్పేంది, వారు ప్రార్థనలే కదా, వాళ్ళు సీనియర్సే కదా, మరి వాళ్ళు చేస్తున్నప్పుడు అది తప్పు కాదు కదా, నాకన్నా భక్తి బాగా తెలుసు కదా, వాళ్ళు చేస్తున్నారు అంటే మనం చేసేది పెద్ద తప్పే. మనం కూడా ఈరోజు ధైర్యం ఎలా తెచ్చుకుంటామో తెలుసా? దీన్ని బట్టే మనం ధైర్యం తెచ్చుకుంటాం. నేను కూడా అలానే సరే మొఖమాటం కొద్దీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని ఎల్లకూడని ప్రదేశానికి నేను కూడా వెళ్ళి అడుగుపెట్టాను. జాగ్రత్తగా గమనించే దేవుడి సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే నేను ఆ సన్నిధిలో పెట్టి అన్నీ చేసుకుని వచ్చానో అది తప్పని నాకు తెలియలేదు, ఇది ఇంత ప్రమాదం అని తెలియలేదు. వెళ్ళిపోయాను. తర్వాత మరలా ప్రార్థనలో కూర్చున్నాను. చాలా దినాలు దేవుని స్వరము కానీ దేవుని దర్శనం కానీ నా యొద్దకు రాలేదు. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, అసలు ఇంతగా దేవుడు నాతో మాట్లాడేవాడే ఏంటి ఇన్ని దినాలు అసలు ఏం మాట్లాడట్లేదు. అది ఎన్ని దినాలు నాకు సరిగా గుర్తులేదు, కానీ ఓ 15 రోజులైందో నెల అయిందో తెలీదు, అసలు దేవుని యొక్క స్వరము, దేవునికి దర్శనం లేదు. నేను ఉన్న సంవత్సర దినాల్లో దేవుడు మాట్లాడని దినం అనేది ఉండేది కాదు. పూర్తిగా నేను ఇంటికి, స్నేహితులకి చాలా దూరంగా వెళ్ళిపోయాను. ఏకాంతంగా ఒక అడవి ప్రదేశంలో ఉండిపోయాను. ఎప్పుడైతే నేను అందరూ చేస్తున్నది ఇది కరెక్టే కదా అని ఎప్పుడైతే నేను దానిలో ఇన్వాల్వ్ అయ్యానో, మొహమాట పడ్డానో, వెంటనే పరిస్థితులన్నీ మారిపోయాయి. దేవుని స్వరం లేదు.
ఏడ్చాను. అప్పుడు నాకు అర్థమైంది, ఏంటో దేవుడు నాకు దూరం అయ్యాడు, నేనేం చేశాను ప్రభా తప్పు. అది తప్పు అని మాత్రం నాకు తెలియదు. చేసి వచ్చాను కానీ తప్పని నాకు అనుకోవటం లేదు. అందరూ ఇది మంచిదే అనుకొని వెళ్ళాను కనుక ఇది తప్పు అని అనుకోకుండా, ఏంటి ప్రభా నాతో మాట్లాడటం లేదని ప్రార్థన చేస్తే చివరికి కొన్ని దినాలు అయిన తర్వాత అసలు నేనేం చేసింది, అదిగో నేను వెళ్ళి వారి ప్రజల మధ్య నేను ఎలా ఉన్నాను అనేది దేవుడు నాకు ప్రత్యక్షంగా ఎప్పుడైతే చూపించాడో అప్పుడు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి బతిమలాడితే మరలా దేవుని యొక్క వాక్కు నా యుద్ధకు వచ్చింది. హల్లెలూయా. చక్కగా దేవుడు మరలా దర్శనం, దేవుని స్వరం, దేవుని ప్రత్యక్షతలు మరలా దేవుడు నా జీవితంలో ప్రారంభించాడు. ఇక్కడ కూడా సిలోహులో యెహోవా మరలా నాకు కూడా ఎలా దర్శనమిచ్చాడు, నాకు కూడా మరలా దర్శించాడు. కొద్ది కాలము దేవుడు నన్ను దర్శించలేదు, నాతో మాట్లాడలేదు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపడి సరి చేసుకొని నా తప్పుని నేను సరి చేసుకున్నానో దేవుడు మరలా నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఇప్పుడు కూడా అదే, ఒకప్పుడు మనందరితో మాట్లాడాడు, ఈరోజు దేవుడు మాట్లాడట్లేదేమో. కారణం ఏంటి అంటే దేవుడికి నచ్చనివి, దేవుడికి ఇష్టం లేనివి ఏవో మన జీవితంలో ఉన్నాయి. వాటిని తెలుసుకునటానికి ఆయన సన్నిధికి వెళదాం. లేదు నేను దేవుడి సన్నిధికి వెళ్ళాను, ప్రార్థనకి వెళ్ళాను, ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళాను, ఆల్ నైట్ ప్రేయర్లోకి వెళ్ళాను అనుకుంటే దాని వలన ఏమీ పని జరగదు. మనసు దేవుడు దేన్ని బట్టి ఇష్టపడతాడంట? ఒకడు తన మనసును మార్చుకొని, తన ఆలోచన మార్చుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడంట వారి పట్ల దయ చూపి వారిని కనికరించి వారిని చేర్చుకుంటాను అన్నాడు. అంతేనా? ఏం చేయాలి మనం? ఆయన దగ్గరికి అలా వస్తే కుదరదు. మనసు మార్చుకుంటే దేవుడి కార్యాన్ని మనందరి జీవితంలో చూస్తాం. అలానే దేవుడు ఈరోజు మనకు ఒకవేళ ఏదో కలలు, అన్ని కలలు, అన్ని వచ్చిన దర్శనాలు మీరు నమ్మకండి, మోసపోతాం. మరలా చెప్తున్నాను, వచ్చిన కలలన్నీ మీరు నమ్మొద్దు. అవన్నీ కూడా మనిషిని మోసం చేయటానికి అపవాది వెలుగు దూత వేషం వేసుకొని దేవుడు లాగే మనకి బయలుపరుస్తాడు. కానీ మొదటిగా మనం ఎప్పటికప్పుడు మనం ఎలా ఉన్నాం, దేవుడికి మనకి మధ్య ఉన్న సహవాసం ఎలా ఉంది అనేది మన పరిశీలన చేసుకుందాం. దేవుడు వినని ప్రజలు ఉన్న సమయంలో దేవుడు మాట్లాడలేదు. దేవుడు మాట వినే సమయంలో ఎప్పుడైతే వచ్చాడో దేవుని యొక్క వాక్కు మరలా ప్రత్యక్షమాయను. మనందరితో దేవుడు మాట్లాడి ఈ సమయానికి తీసుకుని వచ్చాడు. మనందరం కూడా నిత్యము దేవుడితో మాట్లాడి దేవుడు ప్రత్యక్షతలు చూసే ఆ గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.